నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యువ డాక్టర్ అయినటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన చాలా కాలం పాటు కోమాలో ఉన్నారు. ఈ అనారోగ్య సమస్యలు ఎందుకని వచ్చాయి, దీనికి అసలు కారణం ఏంటి అనేది తెలియదు. కానీ చాలా కాలంగా ఆయన ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. ఏజీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి సమాచారం. అయితే యువ నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది సందేహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులుగా ఉన్నారో, ఎవరైతే ఆ హత్య కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానాస్పద మృతి చెందుతున్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా కనిపిస్తుంది. వైఎస్ అభిషేక్ రెడ్డి గారి మరణం కూడా అలాంటిదేనా అన్న అనుమానం చాలామంది బహిరంగంగానే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు కుట్లేసినటువంటి డాక్టర్, ఈయన డాక్టర్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి డాక్టర్ కాబట్టి, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి డాక్టర్ కాబట్టి ఈయనకే ఆ పని అప్పగించారు. ఆయనే కుట్లేశారు. యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముందుగా గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి ప్రచారం జరిగింది. వెంటనే ఈ హత్య విషయం బయటకు రాకుండా ఉండటం కోసం ఎక్కడైతే గొడ్డలి వేటులు పడ్డాయో, ఎక్కడైతే పొద్దున్న ఆయుధంతో దాడి జరిగినటువంటి ప్రదేశాలు ఉన్నాయో శరీరం మీద, ఒకటిన అభిషేక్ రెడ్డిని పిలిపించి కుట్లేయించిన పరిస్థితుంది. సిబిఐ దగ్గర ఒక దఫా వాంగ్మూలం కూడా ఇచ్చారు అభిషేక్ రెడ్డి. అవును, కుట్లు వేసింది నేనే, ఆ సమయంలో అలా నాకు వాళ్ళు చెప్పారు, బలవంత పెట్టారు చేయమని, ఇక చేయక తప్పని పరిస్థితుంది, ఆ కుట్లు వేసింది నేనే అని చెప్పి సిబిఐకి వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది. సో ఈయన ప్రధాన సాక్షిగా ఉన్నారు. మరొకసారి సిబిఐ విచారణకు పిలిచే అవకాశం ఉంది. సో ఈ కేసుతో ఇన్వాల్వ్ ఉన్నటువంటి, సంబంధం కలిగినటువంటి అభిషేక్ రెడ్డి చనిపోవడంతో ఇప్పుడు ఆయన నిజంగా అనారోగ్యం ఎవరి ప్రమేయం లేకుండా చనిపోయాడా, లేకపోతే ఏదన్నా ఎవరి హస్తం ఉన్న ఉందా, ఇలాంటి అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తరువాత ఉన్నటువంటి ఈ ఏదైతే అనుమానాస్పద మృతులు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన తర్వాత ఇది కూడా అలాంటిదేనా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారండి. మీకు ఉదాహరణకు చెప్తాను. కల్లూరి గంగాధర్ రెడ్డి, సో ఇతను కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రధానమైనటువంటి సాక్షులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉన్నారు. మొదటిగా చనిపోయింది కల్లూరి గంగాధర్ రెడ్డి. ఇతను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు కల్లూరి గంగాధర్ రెడ్డి. ఇతను ఉన్నపళంగా రాత్రి నిద్రలోనే చనిపోయాడు. ఎలా చనిపోయాడో ఎవరికి అర్థం కాదు. ఆయన యాక్చువల్గా ఆయన మీద బలవంతం చేశారు. 10 కోట్ల రూపాయలు నువ్వు తీసుకో గంగాధర్ రెడ్డి, 10 కోట్ల రూపాయలు తీసుకో, ఈ హత్యా నేరాన్ని నీ మీద వేసుకో అని చెప్పి బలవంతం పెట్టారు. ఆయన ఒప్పుకోలేదు. మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మాట మార్చారు అనుకోండి. ఇక్కడ కల్లూరి గంగాధర్ రెడ్డి అసలు ఎలా చనిపోయాడు, నిద్రలో ఎట్లా చనిపోతాడు, అంతకు ముందు రాత్రి వరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎలా అనుమానాస్పదంగా చనిపోయాడు, దీని వెనకాల రీజన్ ఏంటి, ఎవరి ప్రమేయం ఉందో ఇంతవరకు బయటకు రాని పరిస్థితుంది. ఇక రెండోది డ్రైవర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఉన్నటువంటి డ్రైవర్ అతను కూడా చనిపోయాడన్న సమాచారం. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఫ్లైట్లో రావచ్చు హుటాహుటిన, అరే బాబాయ్ చనిపోయాడు కదా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పులివెందులకి కారులో వెళ్ళారు. ఆ కారులో వెళ్ళిపోయినప్పుడు, అంటే ఎందుకు కారులో వెళ్ళారని కూడా ఒక చర్చ ఉందండి. ప్రైవసీ కావాలి, ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుకోవాలి, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి, మనం దీని మీద ఈ హత్య గురించి మనం ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి పులివెందుల రోడ్డు మార్గంలో వెళ్తే మనం మాట్లాడుకోవచ్చు, ఫోన్లు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రోడ్డు మార్గాన ప్రయాణించారు అని ఒక సమాచారం. ఆ సమయంలో డ్రైవర్గా ఉన్నాడు ఒక వ్యక్తి. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్ళే సమయంలో 2-3 సిమ్ కార్డులు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ మాట్లాడారు. ఏం మాట్లాడుకున్న విషయం డ్రైవర్గా ఉన్న వ్యక్తికి తెలుసు కాబట్టే అతన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేశారు అని ఒక బలమైన అనుమానం కలిగింది. ఎందుకంటే మీరు గతంలోకి వెళ్ళి
ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు వెలికి తీస్తే మీకు అర్థమవుతుంది. ఈ విషయం కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మన రహస్యాలు తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే ప్రాణాలతో ఉండకూడదు. కాబట్టే ఈ హత్యలు పరంపర కొనసాగుతుంది. సాక్షులుగా ఉన్నవాళ్ళు, మన విషయాలు తెలిసిన వాళ్ళు ప్రాణాలతో బతికి బట్ట కట్టకూడదు. కాబట్టే ఈ హత్యలు జరుగుతున్నాయని చెప్పి బలమైనటువంటి అనుమానం కనిపిస్తోంది. ఇక మూడోది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వైఎస్ అభిషేక్ రెడ్డి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అభిషేక్ రెడ్డి గారు ప్రధాన సాక్షిగా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ఇతనికి తెలుసు. సిబిఐ మళ్ళొకసారి ఎంక్వైరీకి పిలిస్తే ఎవరు బలవంతంగా నీతో కుట్లేపించారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఇతని మీద విషప్రయోగం ఏమైనా జరిగిందా, అభిషేక్ రెడ్డి గారి మీద ఏమైనా విషప్రయోగం చేశారా, అందుకని ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉందా, నెలల తరబడి ఆయన చికిత్స తీసుకునే పరిస్థితి ఉందా? స్వతహాగా యువకుడు, ఆరోగ్యంగా ఉండేవాడు, ఆయన డాక్టర్ కూడా, చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పాదయాత్ర చేసేటప్పుడు తిరిగాడు. పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి, కెరీర్ పరంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, అంత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక సాక్షిగా ఆయన ఉన్నాడు కాబట్టే ఆయన లేకుండా చేశారని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారండి. నేను ఒక జర్నలిస్టుగా ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది అని భావించేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయో అవి మీ ముందు పెడుతున్నాను. ఎస్, ఇదే జరిగింది, ఇది వాస్తవం అని చెప్పి నేను మీ ముందు పెట్టట్లా. కానీ బలమైన అనుమానాలు ఉండి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చేమో. ప్రజలు విజ్ఞతకే వదిలేస్తాను నేను ఆ అనుమానాలు. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, విచారణ సంస్థలు ఉన్నాయి, అవన్నీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి అసలు వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాయి. కాబట్టి ప్రాథమికంగా ఉన్నటువంటి అనుమానాలను నేను మీ ముందు పెడుతున్నాను. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ అనుమానాస్పద మృతులుగా ఉన్నాయి. 1-2 అయితే 100% అని చెప్పి ఒక చర్చ ఉంది. ఈ అభిషేక్ రెడ్డి గారిది కూడా, ఎందుకంటే సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు బహుశా అని చెప్పి చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, దస్తగిరి ఉన్నాడు, ఆయనను కూడా చాలా మభ్యపెట్టారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు శివశంకర్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితున్నాడో, శివశంకర్ రెడ్డి కొడుకు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, ఆయన దస్తగిరి ఉన్న జైలుకి వెళ్ళి అక్కడ ఆ జైల్లో నుండి ఒక పేషెంట్, అక్కడ ఖైదీలుగా ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ముసుగులో దస్తగిరి కోసమే అలాంటి కార్యక్రమం జైల్లో పెట్టి ఖైదీలందరినీ ఆ చెకప్స్ కోసం పిలిచినప్పుడు ఆయన్ని డబ్బుతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారంట. ఈ కేసులో నువ్వు ఎక్కడా నిజం చెప్పొద్దు, నీకు ఇన్ని కోట్ల రూపాయలు ముట్ట చెబుతాం, లేదంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసి నువ్వు అప్రూవర్గా మారి నిజాలు చెప్పేస్తే నీకు నీ ఫ్యామిలీ బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు అని చెప్పి లిటరల్గా బెదిరించారంట. దస్తగిరే మీడియా ముఖంగా అన్ని వాస్తవాలు చెప్పారు కదా. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా చనిపోతే ఈ కేసుతో, వివేకానంద రెడ్డి గారి కేసుతో సంబంధం ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల మరణాలు చూస్తే కనుక అనుమానాలు కనిపిస్తున్నాయి. సో చూద్దాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా సిబిఐ కాస్త నెమ్మదిగా ముందుకు పోతోంది. ఇంకా వేగంగా ముందుకు పోయి సిబిఐ చాలా వేగంగా దర్యాప్తు చేస్తే కనుక అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒకవైపు కేసు నడుస్తోంది. ఇప్పుడు అభిషేక్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఎంక్వైరీ వేసి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి అంటున్నారు. అసలు ఈ మృతికి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కొంతమంది డిమాండ్ తీసుకొస్తూ ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. నిజంగా ఈయన అనారోగ్యంతోనే చనిపోయారా, లేకపోతే ఏదైనా విషప్రయోగం జరిగి కావాలనే ఈ ప్రపంచంలో లేకుండా చేశారా ఈయన్ని అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. ఈ వీడియో మీద నేను లేవనెత్తినటువంటి ఈ అనుమానాల మీద, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం మీద ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు? వాస్తవం ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.